ఇంకో 50 కిలోమీటర్లు నడవాలా? ఏ జీప్ గాని కార్ గాని మాట్లాడుకుందాం రా. పని చేద్దాం రా. ఫ్లైట్ బుక్ చేయమంటావా? అరే అయితే మీటర్ రేట్కే మాట్లాడరా. అలాగే నాన్ ఏసీ కూడా చెప్పే. బాగుందిరా. ఫ్లైట్ కి మీటర్ రేటు నాన్ ఏసీ. రే మీరందరూ మీ బతుకు చెడ. ఏంటమ్మా ఇది? పదండి రండి. అయ్యయ్య తొందరగా నడవండి. ఏటమే నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. ఏడు తిందాము? ఎలకల మందు తిను, దరిద్రం వదిలిపోతుంది. ఏటేటి మా అమ్మని ఎలకల మందు తినమంటారా? మరి కడుపులో ఎలకలుంటే ఎలకల మందు తినక ఏనుగు మందు తింటారేంటి? అది పొట్ట, ఎలకల బొట్ట. చెప్తా మీ సంగతి. ఓలమ్మి, ఆ బ్యాగ్ లో బెడ్ ఉన్నది, అది తిను. ఏంటమ్మా బ్యాగ్ లో బెడ్డా? ఎవడైనా బెడ్ మీద పడుకుంటాడని తెలుసు గాని బెడ్ బ్యాగ్ లో ఉండవేంటో. అసలు ఆ బెడ్ ని కూడా తింటారేంటి? గాడిదకేం తెలుసు గంధపు చెక్కు వాసన అని. మా తిండ్ల గురించి మీకేం తెలుసుకుంటాడా? ఓలమ్మి నువ్వు తినవే. ఓ బెడ్ అంటే బ్రెడ్డా? అమ్మా ఇలా బట్టలు నీస్తూ చచ్చిపోతున్నావమ్మా. ఎల్లి చేతులు కట్టుకొని వస్తాము, ఆ తర్వాత తిందాం. రండి. అత్తయ్య గారు నాకు ఆకలిగా ఉంది, మనం తిందాం అత్తయ్య గారు. అలాగే. అమ్మా బ్యాగ్ లో ఉన్న బ్రెడ్ తీయమంటావమ్మా? మన బ్రెడ్ దాచుకుందాంరా. ఆ బసంతి బ్రెడ్ దోచుకుందాం. నాకు తెలుసు. రాంబాబా నువ్వు లేపేరా. అది ఒరయ్యో బెడ్ అది. ఎక్కడ కదా పెట్టిందే? ఇదిగో గుంతడా, ఇక్కడ నా బెడ్ ఎట్టాను. మీరైనా చూసారేంటి? చూసినారా కాదు, తీసినారా అని అడగాల. ఓయ్ బాయగుంతడా, మీరు తింటున్న బెడ్ ఎవరిది? ఇది బెడ్ కాదు గుంత, బ్రెడ్ బ్రెడ్. అబద్ధం, ఆ బెరడు మాది. బెరడా?
ఓ బ్రెడ్డా ఓలా బసంతి బ్రెడ్ బ్రెడ్ మాది మీ గూడ నుంచి కొట్టుకొచ్చాం వద్దు ఆ పెరడ మాదే కావాలంటే దాని మధ్యలో ఎర్ర ఉంటుంది చూడు. అవును ఎర్రగా ఉంది, అది జామ్ కదా. ఆ అది జామ్ కాదు, నక్క నెత్తరు. ఏంటి నక్క నెత్తురా? మా గూడెంలో బ్రెడ్కి నక్క రక్తంతో నాచుకొని తింటా. నక్క నెత్తరు తింటే మంచి బలం వస్తుంది. మాకు తెలుసులే, అందుకే మేం కూడా బ్రెడ్ కి నక్కనెత్తరు పూసుకున్నాము. కానీ వెంటనే దానికి విరుగుడు తినకపోతే ఒళ్ళంతా విషం పాకి చచ్చిపోతారు. విషమా? నాకు తెలుసు ఫిట్టింగ్ ఏదో ఉంటుందని. అమ్మా బసంతి, నీ బ్రెడ్ కొట్టేసిన ఎదవని నేనేనమ్మా. నా తప్పు క్షమించి ఆ విషయానికి విరుగుడేంటో చెప్పు తల్లి. అవును బసంతి, బుద్ధి తక్కువై నీ బ్రెడ్ తీసుకున్నావు. దయచేసి ఈ విషయానికి విరుగుడు చెప్పమ్మా. ఓ అలాగే చెప్తాను. ఆ నక్కనెత్తులు ఎవరైతే తెచ్చినారో వాళ్ళతో ఈపు మీద గుద్దించుకోవాలా. అదే నక్కనెత్తురు విషయానికి విరుగుడు. అమ్మా బసంతి, ఆ నక్కనెత్తురు తెచ్చింది ఎవరు? మా అమ్మి. అమ్మ తల్లి, అర్జెంట్ గా వీప్ మీద వాయించేయమ్మా. చూస్తావేటే అమ్మి, ఎల్లు గుద్దుడు గుద్దు. అయ్యో దేవుడా, అమ్మా అయ్యో అయ్యో, చాలా థ్యాంక్స్ బసంతి. ఎందుకు? విషయానికి విరుగుడిచ్చినందుకు. విషమ తొక్క, అసలు అది నక్కరెత్రే కాదు. అవును, మా అమ్మని ఎగతాళి చేసినందుకు కావాలనే అట్ట భయపెట్టినావు. అది నక్కనెత్తురు కాదు, జాము. గీసావులే గుండు. ఇదిగో మమ్మల్ని కొట్టినందుకు నవ్వడం కాదు, ముందు మీకు బెడ్ లేదు తినడానికి, అది చూసుకోండి. ఎందుకు లేదు? ఉంది కదా. ఎక్కడుందమ్మా? మీ సంచిలోనే చూడు. అమ్మా, నిజంగానే ఉందమ్మా. అవునమ్మా, నిజమేనమ్మా. ఓలమ్మీ. ఆ బెరుడు నాదే. మీరు ఇలాంటి దొంగ పనులు చేస్తారని తెలిసే నా బెరుడుని మీ బ్యాగ్ లో పెట్టాను. మీ బెరుడు నా బ్యాగ్ లో పెట్టాను. ఎంత మోసం, ఎంత మోసం. మీది మోసం కాదేటి? ఓలమ్మీ, నువ్వు తినవే. ఇప్పుడు వద్దులే బసంతి, వాళ్ళు బాగా కొట్టేసారు కదా, కొడు బాగా నిండిపోయింది. కాస్త బ్రెడ్ కూడా పారేసుకున్నాం, ఇప్పుడు ఎలా మాకు? అమ్మా ఏం వరి అవ్వకమ్మా, వెళ్లే దారిలో పళ్ళు దొరుకుతాయి, తిందాం పదండి. పదండి పదండి.
అచ్చో! ఓ సోస్, ఏంటిది ఇటు నడితే ఎప్పటికెళ్తాం? నాన్న చేతు, ఈ గారడి మందా మనల్ని ఫాలో చేస్తున్నారు. వాళ్ళు అసలే మనకంటే ముదుర్లు. మనతోనే వచ్చారో ఆ కాలకేయ దగ్గర నుంచి మ్యాప్ కొట్టేసి పారిపోతారు. ఎలాగైనా సరే వీళ్ళని దారి తప్పించి మన నుంచి విడదీయాలి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య గారు, ఈ దారిలో పావులు ఎక్కువ ఉంటాయంట కదా? అవును. నే పాములే కాదు, మేకప్ గుంత పుల్లు కూడా ఉంటాయి. తెలుసు, అందుకే పాము కోసం గుడ్లు కూడా తెచ్చాం. పులి కోసం ఈ లెగ్ తీసుకొచ్చా. చూసావా మా వాళ్ళంత అడ్వాన్స్ గా ఉన్నారో. మరి మీరేం తెచ్చారు? 8 మంది మనుషుల్ని తెచ్చినాం. 8 మందా? ఏరి ఎక్కడా? మీరే మేమా? అవును, పులత్తే బలిచ్చేది మిమ్మల్ని. పులి 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 అమ్మో పులి 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 అమ్మో పులి 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 కళ్ళు తెరమ్మా, పులి లేదమ్మా. అవునరా, పులి లేదు. ఎందుకు ఆలోచించావు? అమ్మా అలా అరిస్తే ఆ బసంతి బ్యాచ్ భయపడి పారిపోతారు. అప్పుడు మనం జంప్ అయిపోవచ్చని అలా చేశానమ్మా. అయ్యయ్యా, థ్యాంక్ యూ అమ్మా. అబ్బా, ఆ బ్యాచ్ పంపిద్దాం అనుకుంటే మన బ్యాచ్ వెళ్ళిపోయారేంటమ్మా? నాన్న, వీళ్ళు పులిని భయపెట్టే రకమే కాని పులికి భయపడే రకం కాదు నాన్న. ఇంతకీ మీ అన్న వదినలు ఎక్కడ చచ్చారో చూడు. బద్రి, రాంబాబు, నాన్న అందరు రండి. ఎక్కడ చచ్చారు? తమ్ముడు, పులి లేదని మాకు తెలుసురా. కాకపోతే నీ అరుపుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చాను. అమ్మా, ఆ బసంతి బ్యాచ్ ని భయపడిచ్చే బ్రహ్మాండమైన ప్లాన్ ఉందమ్మా. ఏంట్రది? ఈ ఎలుగుబంటి తోలు గూడెంలో దొరికితే నొక్కేసా. దీన్ని తొడుక్కొని మ్యాటర్ మొత్తం నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, మిగతా నేను చూసుకుంటా. ఇది చూసుకో. దొబ్బి తిన్నా చాలు, ఇంకెళ్దాం పదండి. అలాగే పదండి. అవును బసంతి, ఈ అడవిలో పులులతో పాటు ఎలుగుబంట్లు కూడా ఉంటాయంట కదా. ఎలుగుబంట? అమ్మో, ఆ పేరింటే నాకు చాలా భయం. ఎందుకో? ఎలుగుబంటి పులి కన్నా ప్రమాదము. మనిషి కనపడుతూ మసాలా పకోడేసుకొని పింగేత్తది. అలాగా, కానీ ఎలుగుబంట్లంటే మాకు భయం లేదు తెలుసా. ఎడం చేత్తో కొట్టి చంపేస్తా. మేము ఎలక పిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాం. గుద్దితే గూడెలోకెళ్ళి పడుతుంది, కొడితే కోమలోకి వెళ్తుంది. పందికొక్కులను చూసి భయపడేవాళ్ళు ఎలుగుబంటు మీదకే ఎగబడతామంటున్నారు. ఇదంతా ధైర్యమే. ఇప్పుడేం చూసారు? ముందు ముందు మా ధైర్యం ఇంకా చూస్తారు. ఇదిగో, ఎలుగుబంటి అంటే నాకు భయం. మాటిగా పేరెత్తకండి. అబ్బో, బాలే దొరికారు. వచ్చింది బద్రిగాడని తెలియక బట్టలు తడుపుకొని పారిపోతారు. చేతు, ఆ పొదల చాటున ఏదో కదులుతున్నట్టుగా ఉంది.
చెప్తావా? మన ఎలుగుబంట అంటే మాకు ఎలుగుబంటికి ఎన్నో జన్మల సంబంధం ఉంది. అవును, అందుకే దీనికి వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. మీరు కొంచెం ఆపండి. నాన్న చేతు మన ఎలుగుబంటి వచ్చింది. అవునమ్మా, మన కోసం వచ్చింది. ఇప్పుడు చూడు. హాయ్ ఎలుగుబంటి, హౌ ఆర్ యు? ఆల్ ఫైనా? బాబాయ్ అదేటి గుంతడా, ఏదో ఫ్రెండ్ ని పలకరించినట్టు అట్టా పలకరుతున్నావు. దానికి సిక్కినావో పీకు తినత్తది. పారిపోండి. ఒక్కేం కాదు, దాన్ని చూడు ఎంత అభిమానంగా చూస్తుందో. చూడు. కాదు, ఆకలితో చూస్తుంది. ఆగండి, మా ఫ్యామిలీ పవర్ ఏంటో, మా దమ్ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి. ఏ బద్రి, నిన్ను చూసి వాళ్ళు నిజం బట్టి అనుకుంటారా? నీ పర్ఫార్మెన్స్ సూపర్ రా. నిన్ను చూస్తే ఆడ కొనుక్కొచ్చేస్తుంది తెలుసా. చూడండి, ఇది మామూలు ఎలుగుబంటి కాదు, క్రూరమైన ఎలుగుబంటి. దీన్ని నేను ఎలక పిల్లలాగా ఎలా ఆడిస్తానో చూడండి. ఏంటి, జంతువుల మీద మనం జాలి చూపించాలి, వాటిని ప్రేమగా అభిమానంగా ఆదరించాలి. ఏమిటి అదనమాట? ఏ ఎలుగుబంటి, నిన్నేనే. ఏంట్రా కొడతావేంట్రా? ఇప్పుడు చూడండి. నన్ను చెప్పానా దాని చేతిలో నీకు మూడుందని? ఏంట్రా కొంచెం కంట్రోల్ వచ్చారా? అక్కడ నేను బిల్డప్ ఇచ్చాను రా. ఎలుగుబంటి నాన్న చేతు, దాంతో మాటలేంట్రా? 4 పీకి పంపి. అమ్మా, దీన్ని పీకడం ఎందుకమ్మా? వీటి మీద జాలి చూపించడం మనకు అలవాటే కదమ్మా. చూపించేద్దామమ్మా. మహా అయితే తిరిగి జాలి చూపిస్తాయి. పోయేదేముంది? ఏంటి ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే కొడుతున్నావు. ఇదిగో నేను వచ్చాను, నువ్వు చచ్చావే. అవును అత్తయ్య గారు, 4 తగిలిస్తే గాని దానికి బుద్ధి రాదు. తగిలియండి. అవునమ్మా, మనమేంటో తెలియాలన్నా, మళ్ళీ అడవిలో ఏ జంతువులు మన జోలికి రాకుండా ఉండాలన్నా 2 తగిలియాలి. పదండమ్మా, పదండి.